వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 7వ అధ్యాయము విజ్ఞాన యోగము లేదా జ్ఞాన విజ్ఞాన యోగము. 13వ శ్లోకము, శ్లోక నెంబర్ 13. त्रिभिर्गुणमयैर्भावैरेभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति मामेभ्यः పరమవ్యయం. తాత్పర్యం: మాయ యొక్క త్రిగుణములచే భ్రమకు లోనై ఈ లోకంలోని జనులు అనశ్వరమైన మరియు సనాతనమైన నా గురించి తెలుసుకోలేకున్నారు. ఇంతకు క్రితం శ్లోకాలు విన్న తరువాత అర్జునుడు ఇలా అనుకునే అవకాశం ఉంది: ఓ కృష్ణ, ఇవన్నీ గనక నీ విభూతులే అయి ఉంటే నీవే సర్వేశ్వరుడవని, సమస్త సృష్టికి మూలమని కోట్ల మంది మనుష్యులు నిన్ను ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అని. దీనికి జవాబుగా శ్రీకృష్ణుడు అంటున్నాడు: సత్వము, రజస్సు, తమస్సులతో కూడి ఉన్న ప్రకృతి త్రిగుణములచే జనులు మోహితులైపోతున్నారు అని అంటున్నాడు. మాయ యొక్క ఈ 3 గుణములు వారి యొక్క బుద్ధిని కప్పివేయడం వలన వారు క్షణభంగురమైన శారీరక సుఖాలకు ఆకర్షితులవుతారు. మాయ అన్న పదానికి ఉన్న అర్థాలలో ఒకటి మా అంటే కాదు, మరియు యా అంటే ఉన్నది అని అర్థం. అంటే మాయ అంటే మనకి అనిపించినట్టుగా ఉన్నది కాదు అని అర్థం. భగవంతుని శక్తి స్వరూపంగా మాయ అనేది ఆయన సేవలోనే నిమగ్నమై ఉంటుంది. ఇంకా భగవత్ ప్రాప్తికి అర్హత సాధించిన జీవాత్మల నుండి పరమేశ్వరుని నిజమైన స్వభావాన్ని కప్పివేసి ఉంచటమే అది చేసే సేవ. మాయ అనేది ఈశ్వర విముఖంగా ఉన్న జీవాత్మలకు ఎరవేసి మోహమునకు గురి చేస్తుంది. అదే సమయంలో మాయ జీవాత్మలను 3 రకాల భౌతిక బాధలకు గురిచేస్తూ ఎన్నో రకాల కష్టాలతో దుఃఖాన్ని కలుగజేస్తుంది. ఈ విధంగా ఈశ్వర సన్ముఖంగా అయ్యేంతవరకు వారికి సంతోషము లేదు అన్న విజ్ఞానాన్ని జీవాత్మలకు తెలియజేయడానికి ప్రయత్నిస్తుంది. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: deluded by the 3 modes of Maya, people in this world are unable to know me as the imperishable and eternal. The omniscient Lord Krishna was aware that the following question will come to Arjuna's mind. That is, if such are your vibhutis, O Sri Krishna, then why most humans forget that you are the supreme creator and controller of this entire creation? Sri Krishna assumes this question and says that humans are deluded by 3 modes of Maya, that is, his own material energy, that are ignorance, passion, and goodness, tamas, rajas, and sattva. These veil the human consciousness and cause fascination with the bodily pleasures which are short-lived. The word Maya is made from the syllables ma, which means not, and ya, which means what is. Thus Maya means that which is not what it appears to be. Maya, being one of God's energy, is engaged in the service of hiding his true nature from the souls who are not yet eligible or God realized. It lures and confuses the souls which are already vimukh from God, that means the souls which are not attracted to God. It also troubles them with problems and difficulties aided by the 3-fold material miseries. By this, Maya makes the souls realize that they can never be happy unless they are sumukh, that is, they are attracted towards God. Om Namo Bhagavate Vasudevaya.